నమస్కారం. తిరుపతి భీమాస్ మసాలా వారి సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరితో ఎందుకు ఆత్మీయ అనుబంధం పెరుగుతుందో చెప్పలేం కదండి. ఒక్కోసారి మన సొంత వారు అనుకున్న వారు మన ఇరుగు పొరుగు వారే మనకి సహాయపడకపోవచ్చు. ఒక్కోసారి ఏ రకపు రక్త సంబంధము లేని మన ఊరు, మన ప్రాంతం, చివరికి మన దేశము కాని వారు కూడా మనకి ప్రేమని పంచొచ్చు. అలా ఓ మారుమూల గ్రామ ప్రజలకి నేనున్నాను మీకు అండగా అంటూ ఒక అమెరికా దేశస్థురాలు ముందుకొచ్చింది. ఆమె పేరు ప్యాట్ బిడింగర్. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆరోగ్యం, పౌష్టికాహారం అనే అంశంపై పిహెచ్డి చేసింది. ఆమె భర్త ఉద్యోగరీత్యా మన హైదరాబాద్ నగరానికి వస్తే ఆయనతో పాటు ఆమె కూడా మన దేశానికి వచ్చేసింది. ఆమె భర్త వ్యవసాయ శాస్త్రవేత్త. పరిశోధనల కోసం ఆయన మహబూబ్ నగర్లోని డోకూరు అనే గ్రామానికి తరచూ వెళ్లేవారట. ఆయనతో పాటు ఆమె కూడా ఆ గ్రామానికి తరచూ వెళ్లేవారు. మరి ఆ గ్రామస్తులతో ఆమెకి క్రమంగా ఆత్మీయ అనుబంధం కూడా ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన సంగతుల గురించి కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకలు, టీనేజ్లో వచ్చే సమస్యలకి చక్కటి సలహాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజు గారు. నమస్కారం పూర్ణిమ గారు. నమస్తే మేడం. సూర్యాపేట నుంచి లక్ష్మి అనే ఒక సఖి లెటర్ రాస్తున్నారండి. నేను సింగిల్ మదర్ని. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. నా స్తోమతకు మించి మంచి కాలేజీలో చదివిస్తున్నాను. నా సమస్యలా ఏమిటంటే నేను ఇంత కష్టపడి చదివిస్తున్నా ఇంటి దగ్గర అసలు చదవరు. ఎప్పుడూ టీవీ చూస్తూ ఆటలు ఆడుతుంటారు. ఇంటి పనులన్నీ నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నా, కనీసం నాకు సాయం చేయటం లేదు. ఇక వీరిని దారికి తెచ్చేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? టీనేజ్ పిల్లలు చెప్తే వినరు, కొడితే ఏరుస్తారు. సో ఉద్వేగాలు చాలా పైకి తేలే వయసు ఇది. అట్లాగే వాళ్ళ వ్యక్తిత్వం కూడా మంచి దారిలోనో చెడు దారిలోనో ఫామ్ అయ్యే వయసు కూడా ఇదే. ఇకపోతే ఆడపిల్లలు సింగిల్ తల్లి అంటే ప్రాబబ్లీ ఆవిడ భర్తని కోల్పోయారో లేకపోతే విడిపోయారో అనేది క్లియర్గా లేదు. కానీ సింగిల్ పేరెంట్స్కి ఎప్పుడూ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో సామాన్లు సరుకులతో సహా వాళ్ళే చేయాలి. ప్లస్ పిల్లలకి ఒక మంచి దారిలో, ఒక అభివృద్ధికరమైన దారిలో తీర్చిదిద్దాలి. ప్లస్ ఇవన్నిటికీ డబ్బు కావాలి. సో డబ్బు కూడా ఎర్న్ చేయాలి. సో ఒక సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఒక సింగిల్ మదర్ 2 పిల్లల్ని ఆవిడ చూసుకుంటున్నారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇకపోతే పిల్లలు ఈ వయసులో డెఫినెట్గా చెప్పిన మాట వినకపోవడమే కాకుండాను ఒకలాంటి బద్ధకం, అంటే టీనేజర్స్కి ఇది సర్వసహజం అన్నమాట. బద్ధకం చేయకపోవడం, దేంట్లోనూ ఇంట్రెస్ట్ ఉండకపోవడం, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా సరే క్షణంలో ఆ ఇంట్రెస్ట్ మారిపోవడం, ఇదండి చాలా మట్టుకు ఈ జనరేషన్ మనస్తత్వం. ఇకపోతే ఈ తల్లి ఆవేదన ఏంటి అంటే కనీసం ఒక్కతనే ఇంటి పని చేసుకుంటున్నా సరే హెల్ప్ చేయట్లేదు, వాళ్ళకి ఆ మాత్రం సానుభూతి, కామన్ సెన్స్ కూడా వాళ్ళకి లేనట్టు అనిపిస్తుంది అని. దీన్ని నేను పెంపక లోపం అని 100% అనను. కావచ్చు, కొంత మట్టుకు కావచ్చు, కానీ డెఫినెట్గా నేను అన్ను. ఎందుకంటే ఇక్కడ ప్రాబబ్లీ పిల్లలు బాగా చిన్నప్పుడు ఆవిడ సింగిల్ మదర్గా ఉండి పనులన్నీ చేసుకుంటూ ఉంటే పిల్లలకి అలవాటు అయిపోయింది అనమాట ఏమీ చెయ్యకపోవడం. సో ఇది ఒకలాంటి అలవాటు. సో ఇక్కడ తల్లి దీనికి పరిష్కారం ఏంటి అంటే కొన్ని పనులు పిల్లలిద్దరిని పిలిచి కొన్ని పనులు, ఈ పనులు మీరు చేయాలి, మీరు చేయకపోతే ఈ పని జరగదు. సో పిల్లలు చేయలేదు కదా అని తిట్టుకుంటూ మనం చేసుకొని ఆవేదన పడడం కంటే ఆ పనులు కొన్ని 4 రోజులు చేయకపోతే వాళ్ళకి రియలైజేషన్ వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు క్లీన్గా పెట్టుకోండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, లేకపోతే మీ బట్టలు ఉతికిన బట్టలు మీరు మీ కబోర్డ్లో పెట్టుకోండి. ఇలాంటి చిన్న పనులు, ఆడపిల్లలు చేయాల్సిన పనులు, పిల్లలు చేయాల్సిన పనులు పిల్లలకి అప్పచెప్పేసేసి ఇంటి బాధ్యత కూడాను. అంటే యూ షుడ్ మేక్ దెమ్ ఫీల్ ఇంపార్టెంట్. అంటే నేను లేకపోతే ఈ ఇల్లు గడవదు అనే థాట్ కూడా వాళ్ళకి రావాలి, అమ్మకి నేను హెల్ప్ చేస్తున్నాను అని. సో చాలా మటుకు సింగిల్ పేరెంట్స్ ఎక్కువ ప్రెషర్లో తిరుగుతూనే ఉంటారు అమ్మ పిల్లల్ని, ఇది చేయట్లేదు అది చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఓన్ ఫ్రస్ట్రేషన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. లైఫ్లో ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, సింగిల్ పేరెంట్స్కి అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ పేరెంట్కి నచ్చజెప్పడం ఏంటి అంటే, నేను పిల్లలకి చెప్పడం కంటే నేను పేరెంట్కి నచ్చ చెప్తున్నాను. ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి. ఒక రిలాక్స్ అట్మాస్ఫియర్లో పెరిగిన పిల్లలకి బాధ్యత అనేది తెలుస్తుంది, ప్రేమాభిమానాలకు కూడా మీనింగ్ ఏంటో తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఇది నీ పని, ఇది నువ్వు చేయకపోతే కొన్ని ఇంట్లో పనులు జరగవు. సో స్మూత్గా ఒక ఇల్లు నడవాలంటే ఇవి నీ పని అని అట్లా మనం అప్పచెప్పి, అండ్ వాళ్ళు చేసినప్పుడల్లా అప్రిషియేట్ చేయాలి. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే
చేయనప్పుడు తిడతాం కానీ చేసినప్పుడు మనం మెచ్చుకోం. పిల్లలకి ఎస్పెషల్లీ ఒక ఫాదర్ లేకుండా పెరిగే పిల్లలకి ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకి మానసిక భద్రత అనేది ఎలా ఇవ్వాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక తల్లికి. ఎందుకంటే ఈ టీనేజ్ వయసులో పిల్లలకి డెఫినెట్గా ఫాదర్ ఫిగర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. సో అది లేని పక్షాన మనం ఎప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఒక అభివృద్ధి దారిలో మనం తీసుకురావాలి. సో అప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా మట్టు తగ్గిపోతాయి. మేడం, ఇప్పుడు వీళ్ళు ఇంటర్ చదివే స్టేజ్లో ఉన్నారు. ఇంటర్ అంటే మెచ్యూర్డ్ వయసు వస్తుంది ఆల్రెడీ. అంటే వీళ్ళకి తన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడిందో చెప్తే వీళ్ళల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? అస్సలు రాదండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ వయసులో మనం ఒక 2-3 సెంటెన్సెస్ కన్నా 2-3 వాక్యాల కన్నా ఎక్కువ పలుకుతే పిల్లల ముందు అబ్బా లెక్చర్ అనేస్తారు. సో మనం ఏదో మనం పడిన కష్టాల గురించి మనం చెప్పడం గొప్ప కాదండి. కష్టాలు అందరూ పడతారు. ఎవరి కోసం పడుతున్నారు అని పిల్లలు అడిగితే దాని సమాధానం మన దగ్గర ఉండదు. పిల్లల కోసమే కదా మేమైనా పడేవాళ్ళమా అని అడిగే స్టేజ్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు మనం కష్టాలు చెప్పి అయ్యో లబోదిబోమని సింపతి పాయింట్లు స్కోరింగ్ కన్నా ఒక ఫన్ మదర్, ఒక కూల్ మదర్గా ఉండి అవును నేను కష్టపడ్డాను, ఇట్స్ ఓకే, లైఫ్లో చాలా ఉంటాయి, మీరు కూడా ఒక్కొక్కప్పుడు కష్టాలు పడాల్సి వస్తుంది, మీరు ఇప్పుడు నన్ను చూసి మీరు నేర్చుకోండి, ఇది గుణపాఠంగా నేర్చుకోండి, సో లెర్న్ టు బి ఇండిపెండెంట్, సో రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు చాలా ఈజీగా డీల్ చేసుకోగలరు నాలాగా అని అలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వండి. నవ్వుతూ చెప్పండి, ఏడుస్తూ చెప్పాల్సిన అవసరం లేదు. మేడం, మీరు ఎప్పుడు టీవీ చూస్తూ ఆటలాడుతూ ఎక్కువ కాలం గడిపేస్తున్నారని వాళ్ళ మదర్ బాధపడుతున్నారు. వీళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా ఆవిడ ఏం చేస్తే బాగుంటుందంటారు? 3 పాయింట్స్లో చెప్తాను. ప్రోత్సహించడం, మళ్ళీ ప్రోత్సహించడం. సో మనం చాలా మటుకు పిల్లలు చదవట్లేదు, చదవండి అని అంటాం. అలా కాకుండాను మంచి బుక్స్ తీసుకొచ్చి, అంటే స్టడీసే కాకుండాను వాళ్ళకి ఒక ఆహ్లాదకరంగా ఉండేటట్టు మంచి బుక్స్, కామిక్స్ అట్లాంటివి కూడా చదవనివ్వండి. సో రీడింగ్ హ్యాబిట్ ఉంటే డెఫినెట్గా చదువు కూడా అదొక రీడింగ్ హ్యాబిట్లోనే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు మార్కులు రాలేదు, ఎందుకో వాళ్ళకి ఎక్కువ వచ్చింది, వీళ్ళకి ఎక్కువ వచ్చింది, అలా కాకుండాను మనం స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండాను మీరు చదువుకుంటే అది మీకే మంచిది. ఇఫ్ యూ డోంట్ స్టడీ ఇట్స్ ఓకే. ఒక్కొక్కప్పుడు లెట్ దెమ్ ఫేస్ ద కాన్సిక్వెన్స్. వాళ్ళు చదవకుండా ఉండే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతే, అంటే క్లాస్ టెస్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీడే జరుగుతుంటాయి అనమాట స్కూల్స్లో, కాలేజెస్లో. ఒకసారి వాళ్ళు ఫెయిల్ అయ్యి వాళ్ళు ఏమైనా సెక్షన్ మారి అలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళు కూడా షేమ్ అనిపిస్తుంది అనమాట. మా ఫ్రెండ్స్ ముందు మేము కొంచెం ఒక చిన్న చూపులా వస్తుంది. సో ఆల్వేస్ ఒక మంచి పియర్ గ్రూప్ ఉండాలంటే, ఒక మంచి ఫ్రెండ్ గ్రూప్ ఉండాలంటే చదువు అనేది చాలా ముఖ్యం అనేది మనం జస్ట్ క్యాజువల్గా చెప్పేసి వదిలేస్తే మళ్ళీ నో నాగింగ్, నో లెక్చర్స్, వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఒకవేళ మన వల్ల కావట్లేదు అనుకోండి, ఈ మదర్ లెటర్ చూస్తుంటే ఆవిడ చాలా స్ట్రెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో బాధ్యతలన్నీ తన నెత్తి మీద ఉన్నట్టు తను ఫీల్ అవుతుంది. ఫస్ట్ లెట్ హర్ ఆల్సో రిలాక్స్. లేదు అంటే టీచర్స్ ద్వారా అన్నా సరే, మన ఫ్రెండ్స్ ద్వారా, లేకపోతే అంకుల్స్, బాబాయ్స్, మావయ్యలు చాలామంది ఉంటారు కదా మనకి, వాళ్ళ ద్వారా క్యాజువల్గా చెప్పించడం. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చదివేటప్పుడు మనం క్యాజువల్గా అక్కడ కూర్చోవాలి. మన పనిలో మన వంటగదిలో కూర్చొని చదువుకోరు ఉండరా అంటే ఎవరు చదువుకోరు. సో అలాంటప్పుడు మనం కూడా కొంచెం టైం వాళ్ళకి కేటాయించి మనం ఏదో బుక్ చదువుతూ వాళ్ళు కూడా చదివేటట్టు, లేకపోతే మన కాలేజీలో ఉన్న ఫనీ ఎక్స్పీరియన్సెస్ అలా వాళ్ళకి బ్రేక్ ఇస్తూ, వాళ్ళకి జ్యూసెస్ అలాంటివన్నీ ఇస్తూ ఉంటే డెఫినెట్గా స్టడీని కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్సే కాకుండా ఒక ఫన్ ఎక్స్పీరియన్స్గా మనం మార్చామనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి స్టడీస్ మీద మెల్లిమెల్లిగా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది, ఒక బాధ్యతలా ఫీల్ అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక కూల్ మదర్ కదా, ఏం పట్టించుకోవట్లేదు, ఎగ్జాక్ట్లీ. సో ఆ అట్మాస్ఫియర్లో వాళ్ళు కూడా బాగా వాళ్ళు అంటే గ్రో అవడం అంటూ జరుగుతుంది. అండ్ ఇలాంటి బాధ్యతలన్నీ వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారు. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి గారు రాసి పంపిన సమస్యకు చక్కటి సలహాను అందించారు. అంతేకాకుండా మా సకులకు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు నేర్పించాలనేది చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమండి, అమెరికాకు చెందిన విదేశీ మహిళ అయినా ఆమెకి తమ భాష రాకున్నా కూడా డోకూరు గ్రామ మహిళలు ఆమెను ఆప్యాయంగా చూడటం, ఆ గ్రామ ప్రజల కోసం ఏమైనా చేయాలి అని అనుకున్నారు. గ్రామీణ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు అనేకం ఉన్నా వాటిలో ముఖ్యమైనది సరైన వైద్య సదుపాయం లేకపోవటం, విద్యావకాశాలు అందుబాటులో లేకపోవటం. ఈ 2 అంశాలపైన ప్యాట్ పనిచేయటం ప్రారంభించారు. 32 ఏళ్ల క్రితం గ్రామీణ ఆరోగ్య అధ్యయన సంస్థ పేరుతో ఒక ఆసుపత్రిని కట్టించారు. వైద్యాన్ని గ్రామీణులకు అందుబాటులోకి తేవటమే ఆ ఆసుపత్రి లక్ష్యం. స్థానిక ప్రజలు ఆ ఆసుపత్రిని తెల్లోళ్ళ ఆసుపత్రి అని పిలుచుకుంటారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు తెలుసుకుందాం. నమస్కారం. షడ్రుచుల సమ్మేళనం వంటల సందడి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. సకులు, ఈరోజు మనతో ఉన్నారు స్వప్న గారు. మరి స్వప్న గారు ఈరోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందామా? నమస్కారం స్వప్న గారు. హాయ్ అండి, నేను పీనట్ రైస్ నూడిల్స్ చేస్తున్నానండి. ఓకే, సో మరి పీనట్ రైస్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. కట్ చేసిన ఆనియన్, పల్లీ పౌడర్, స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఆయిల్, నిమ్మరసం,
చిల్లీ సాస్, సోయా సాస్, కారం, స్ప్రౌట్స్, చీజ్, ఉప్పు, వెల్లుల్లి తరుగు, ఉడికించిన నూడిల్స్. స్వప్న గారు మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి దీని ఎలా ప్రాసెస్ ఏంటిది? మేడం ఫస్ట్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే, సో అంటే ఫస్ట్ తాలింపు వేస్తున్నారా? ఓకే, అంటే ముందుగా మన నూడిల్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, ఆయిల్ 2 వేసి ఉడికించి పెట్టుకోవాలి. ఓకే, సో ఆయిల్ వేయటం వల్ల మనకి నూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయి కదా? అతుక్కోకుండా ఉంటాయి. 5-6 స్పూన్స్ ఆయిల్, అంటే సరిపోయినంత ఇంక మనకు మన టేస్ట్ ప్రకారం. ఆయిల్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు, అలాగే మనకి ఎంత ప్రిపేర్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. సో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ కట్ చేశారు కదా చేసి వెల్లుల్లి? వేసుకోవాలి. ఓకే. ఇలా అయితే ఫ్రెష్ గా ఉంటుంది కదా. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. వేస్తున్నారు. ఓకే, ఇది కొంచెం వేగాలి. ఓకే, ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆనియన్ ఫ్రై అయిందండి. ఓకే, ఇప్పుడు క్యారెట్ క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా క్యారెట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. బీన్స్ ఇవి కూడా సన్నగా కట్ చేశారు రౌండ్ గా. క్యాబేజ్. ఓకే, ఇవి కొంచెం వేగాలండి. స్ప్రౌట్స్ వేస్తున్నాను. ఓకే, ఫ్రై అయిపోయింది కదా. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో చిల్లీ సాస్. ఓకే, సో కారం కోసం అంటే మామూలుగా మనం పచ్చిమిర్చి అవి వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా డైరెక్ట్ చిల్లీ సాస్ వేసారు. సోయా సాస్, లైట్ గా కారం పొడి జస్ట్ కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను. సరిపోయినంత ఉప్పు. ఓకే, ఓకే, సో చిల్లీ ఇవన్నీ బాగా సాస్, mix సోయా. అవ్వాలండి. ఓకే, చిల్లీ సాస్, సోయా సాస్, కారం, ఉప్పు యాడ్ చేశారు. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయిందండి. మనం ఉడికించి పక్కన ఉంచుకున్న నూడిల్స్ వేస్తున్నాను. ఓకే, వేసేయండి. దీన్ని బాగా కలిపేయాలండి. ఓకే, సో ఇంకా నూడిల్స్కి అంతా మనం ముందు ప్రిపేర్ Absorb చేసిన అవ్వాలి. ఆ మిశ్రమం మొత్తం కూడా దాంట్లో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అయింది కదా. ఇప్పుడు ఇందులో పౌడర్ వేసుకోవాలండి. ఓకే, పల్లీ పౌడర్. టేస్ట్ అంతా దీంతో డిఫరెంట్ అవుతుంది అనమాట. సో పల్లి పౌడర్ వేస్తే స్మెల్ కూడా మారిపోతుంది, అలాగే ఇది టేస్ట్ మారిపోతుంది. మొత్తం పౌడర్ లా చేయకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి అక్కడక్కడ నట్స్ లాగా కనిపిస్తూ ఉంటే కొంచెం క్రంచీగా వస్తుంటుంది కదా మధ్యలో. ఓకే, సో ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి అవి అతుక్కోకుండా స్టిక్కీగా ఉండకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది. ఓకే, లాస్ట్ లో ఈ స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నానండి. దీంతో ఏంటంటే కొంచెం ఫ్లేవర్ చాలా వస్తుంది. ఫ్లేవర్ వస్తుంది, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. ఓకే అండి, అయిపోయింది ఇది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఇంకా చాలా కలర్ఫుల్ గా ఉందండి, భలే చేశారంటే మామూలుగా మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఎలా చూస్తామో సేమ్ అలాగే అనిపిస్తుంది. అలా అంత కలర్ఫుల్ గా చేశారు, చాలా బాగుంది చూడటానికి. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేస్తున్నారు. అవునండి. ఓకే, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను కదండి గార్నిష్ కోసం. ఇష్టం ఉన్న వాళ్ళు కావాలంటే లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. ఇందులో వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో కొంచెం పుల్లగా జస్ట్ లైట్ గా.
పీనట్ రైస్ నూడిల్స్ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే సకలు చాలా కలర్ఫుల్ గా ఉందండి పీనట్ రైస్ నూడిల్స్. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పీనట్ రైస్ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: రైస్ నూడిల్స్, క్యారెట్, మొలకల గింజలు, ఉల్లి కాడలు, బీన్స్, ఆనియన్స్, చిల్లీ సాస్, సోయా సాస్, కారం, ఉప్పు, నిమ్మరసం, ఆయిల్, పల్లి పొడి, వెల్లుల్లి ముక్కలు. పీనట్ రైస్ నూడిల్స్ తయారు చేసే విధానం: ముందుగా రైస్ నూడిల్స్ ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడెక్కాక వెల్లుల్లి ముక్కలు, ఉల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత క్యారెట్, బీన్స్, క్యాబేజీ తురుము వేసి బాగా కలిపి మొలకల గింజలను వేసి వేగనివ్వాలి. తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. తర్వాత రైస్ నూడిల్స్ వేసి బాగా కలపాలి. తర్వాత పల్లి పొడి, ఉల్లి కాడలు వేసి కలిపి స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని ఉల్లి కాడలు, నిమ్మరసంతో గార్నిష్ చేస్తే నోరూరించే పీనట్ రైస్ నూడిల్స్ రెడీ. సకలు పీనట్ రైస్ నూడిల్స్ తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ చాలా బాగుందండి. సో పైన నిమ్మరసం యాడ్ చేశారు కదా, కొంచెం పుల్ల పుల్లగా, అలాగే ఆ పల్లి పొడి టేస్ట్, సో పల్లి పొడి టేస్ట్, అలాగే అందులో ఉండే మీ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సూపర్ అండి, చాలా బాగుంది. మరి ఈ రోజు మా సగల కోసం ఇంత మంచి రుచిని పరిచయం చేసినందుకు మీకు అన్వేష్ వారి నుంచి గిఫ్ట్ వచ్చి అలాగే గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. సకలు పీనట్ రైస్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి, అలాగే చాలా హెల్దీ కూడా. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటకం ఏదైనా తెలుసుంటే ఆ వంటను మాకు పరిచయం చేయాలి అంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 040223556540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఏమండి, అమెరికన్ స్త్రీ శ్రీమతి ప్యాట్ పెట్టిన ఆసుపత్రిలో 10 రూపాయలు తీసుకుని తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ సభ్యత్వం ఇస్తారండి. ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా 5 రూపాయలు తీసుకుని వైద్యం చేసేస్తారు. 18 ఏళ్ల లోపు వాళ్ళకి, నిరుపేదలకు, అనాథలకు వైద్యం, మందులు ఉచితంగానే ఇస్తారు. ఇప్పటి వరకు కనీసం 50,000 మందికి ఈ తెల్లోళ్ల ఆసుపత్రి వైద్య సేవల్ని అందించి ఉంటుందని అంచనా. పెద్ద చికిత్సలకు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారిని హైదరాబాద్కి పంపిస్తారు. అక్కడ ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు కూడా ఈ గ్రామీణ ఆసుపత్రి నిర్వాహకులే భరిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అనేక మంది ప్రజలు ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. వారి బావగోగుల్ని ఆసుపత్రి సిబ్బందే చూసుకుంటుంది. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఆట కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు మన ఆట ఎక్కడికి వచ్చిందో తెలుసా? మియాపూర్లోని సత్యగారి దగ్గరకు వచ్చిందండి. ఆమె తన స్నేహితురాలతో కలిసి మన ఆటలో పార్టిసిపేట్ చేయడానికి, మనందరితో చక్కగా ముచ్చట్లు చెప్పడానికి రెడీగా ఉన్నారంట. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సత్యగారి చేత, వాళ్ళ స్నేహితురాల చేత ఒక ఆట ఆడించేద్దామా? హాయ్ 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 ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? ఇంతకీ నన్ను పిలిచిన సత్య గారు మీరే కదా? ఓకే, చెప్పండి మీ గురించి. సత్య గారు. నా పేరు సత్యప్రభ, నాది మియాపూర్. నేను బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ టీచర్. ఇంట్లోనే అన్ని ఫుల్ బిజీ పర్సన్ని. సో ఇవి కూడా ఇంట్రెస్ట్ కొంచెం. ఓకే, నా ఫ్రెండ్స్ వీళ్ళు. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సిఏలో చేస్తారు. సిఏ. పాప నాకు 3rd క్లాస్ అవుతుంది. సో మరి నెక్స్ట్ మీ గురించి చెప్పండి. నా పేరు ధనలక్ష్మి అండి, జేపీ నగర్ కాలనీ నుండి వచ్చానండి. నాకు 2 బాబులు అండి, భార్గవ్, రోహిత్ అండి. మా వారు ఫార్మర్ అండి. ఓకే, సో మీరు అయితే హౌస్ వైఫ్. సో మరి మీ గురించి చెప్పండి. నా పేరు భారతి, నేను హౌస్ వైఫ్ నేనండి. నేను మియాపూర్లోనే ఉంటాను. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. పిల్లలు? ఒక పాప, ఒక బాబు. పాప పేరు వచ్చి లక్ష్మీ సాత్విక, బాబు పేరు రేవంత్. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పాప 1st క్లాస్ అండి, బాబు వచ్చేసి నర్సరీ. సో మీ హస్బెండ్ సాఫ్ట్వేర్ అయితే మరి మీరు హార్డ్వేరా ఇంట్లో? హౌస్ వైఫ్ అంటే ఇంకేంటి ఉంటుంది చెప్పండి, వాళ్ళు వెంట పడడమే, అంతే కదా? మీ హస్బెండ్ కానీ రెడీ చేసి ఇవ్వాలి, మీ పిల్లలు కానీ రెడీ చేసి ఇవ్వాలి, అంతేనా? అంతే అండి. ఆ తర్వాత చక్కగా టీవీ చూసుకుంటారు. హస్బెండ్ ఉన్నంతసేపు పని చేస్తే హస్బెండ్ వెళ్ళిపోయి టీవీ చూసుకుంటారు. అంటే ఎంత కష్టపడ్డారు అంటారు, అంతేనా? అంతే అండి. ఓకే, మరి మీ గురించి చెప్పండి. నా పేరు రాధా, నేను హౌస్ వైఫ్. కాకపోతే నేను ఇంట్లో మ్యారేజ్ బ్యూరో చేస్తున్నాను. మ్యారేజ్ బ్యూరో అంటే పెళ్లి సంబంధాలు సెట్ చేస్తారు. ఇప్పుడు వరకు ఎన్ని సంబంధాలు సెట్ చేశారండి? ఒక 15-20 దాకా సెట్ అయ్యాయి. 15-20 దాకా సెట్ చేశారు.
ఓకే, సో మరి మీ హస్బెండ్ ఏం మా చేస్తున్నారు? హస్బెండ్ కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తారు. సో మరి అయితే పరిచయాలు అయిపోయి ఇప్పుడు ఆట ఏంటో వీరికి చెప్పేస్తాను. సో మరి గేమ్ ఏంటో చెప్పేసానా? గేమ్ ఏంటంటే ఇప్పుడు ప్లేట్లో నట్స్ ఉన్నాయి, అలాగే ఒక స్కేల్ కూడా ఉంది. ప్లేట్లో ఉన్న నట్ని చేత్తో తీయకుండా స్కేల్ని పెట్టి మెల్లగా తీసి దాన్ని టేబుల్ మీద పెట్టాలన్నమాట. అలా టేబుల్ అంతా పెట్టేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒక నట్టు మీద ఇంకొక నట్ని స్కేల్తో మాత్రమే పెట్టాలి. అలా ఎవరు ఎక్కువ పెడతారో తక్కువ టైంలో వాళ్ళు విన్నర్స్. సో మీరు ఒక 1 minute పెట్టారనుకోండి, ఆమె 6 పెట్టారనుకోండి 1 minute, లేకపోతే 7 పెట్టారనుకోండి 30 seconds. ఎవరు తక్కువ టైంలో ఎక్కువ పెడతారో వాళ్ళే విన్ అవుతారు. ఓకే, మరి ఫస్ట్ ఎవరు వెళ్ళబోతున్నారు? ఎక్స్పీరియన్స్ అక్కడ ఆటల్లో ఎవరు ఫస్ట్? ఎవరు? మీరేనా? ఓకే, అదేంటండి ఒక బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనర్, టీచరు, మీరు నేను ఆలోచిస్తున్నారా? నేను అని ముందు వెళ్ళాలి. అది చూస్తుంటే అలా లేదక్కడ. అలాగే ఉంటది కానీ మళ్ళీ లేకపోతే అరటిపండు బాగా ఒలిచేసి తినండి అమ్మా, ఐస్ క్రీమ్ లో స్పూన్ వేసి ఇది తినండి అమ్మా అని ఇస్తామా? చెప్పండి, అంతేనా? సో మరి సెకండ్ ఎవరు వెళ్తున్నారు? సెకండ్ నేను. మీరు వెళ్తారా? థర్డ్ ఎవరు వెళ్తారు? మీరు. ఓకే, ఫోర్త్ ఇంకెవరు? లాస్ట్. ఓకే, రండి అయితే. సతీ గారు రెడీయా? స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఆల్ ద బెస్ట్. ద టైమ్ స్టార్ట్స్ నౌ. సత్య గారు వెరీ వెల్ ట్రైడ్ చేశారు. 3 పెట్టారు, 1 minute కంప్లీట్ గా తీసుకున్నారు. సో ఈమె కన్నా తక్కువ టైంలో ఇంకా ఎక్కువ ఎవరైనా పెడితే వాళ్ళు విన్నర్ అవుతారు. ఓకేనా? ఓకే, మీరు వచ్చేసాను పొజిషన్లోకి. సో సత్య గారు ఆడుతుంటే మీరు చూసేసారు కదా, మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా, ఎలా పెట్టాలి అన్న టెక్నిక్ ఏమైనా నేర్చుకున్నారా? ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేస్తారా? సరే, ట్రై చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గ్రేట్. ఎన్ని పెట్టారు? 1 2 3 4 5 6 పెట్టారండి. 3 గాను మీరు డబల్ పెట్టారు. గ్రేట్ కదా, కంగ్రాట్స్. సో మీరు తనకన్నా తక్కువ టైంలోనే 6 పెట్టారు. సో అంతకన్నా ఎక్కువ ఎవరైనా తక్కువ టైంలో పెట్టగలిగితే వాళ్ళు విన్నర్స్. సో నెక్స్ట్ మీరేనా? మీరు. ఓకే, రండి. రాధా గారు, మీకు ఎన్ని తెలియదు కదా, నేను ఇలా స్టాప్ వాచ్ చూస్తూ ఉంటే ఆమె స్కేల్ కి చక్కగా సెట్ చేసి పెట్టుకుంటున్నారు నట్టు కింద, టైంకి పెట్టేద్దామని. అమ్మ నేను ఛాన్స్ ఇవ్వను మీకు. ఓకే, మీరేంటి నీ జమ్ము పెట్టేస్తారు చూడండి. రెడీ? రెడీయా? ఓకేనా? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ ట్రై. చాలా బాగా ట్రై చేశారు. అసలు మీరు 5 కదా, 5th పెడుతున్నప్పుడు పడిపోయింది. పాపం మీ తప్పేం లేదు, మీరైతే చాలా బాగా ఆడారు. అదే అసలు మాట వినట్లేదు, మీ కంట్రోల్లో లేదు. ఈ 3 మాత్రమే మీ కంట్రోల్లో ఉన్నాయండి. ఏం చేస్తాం చెప్పండి? ఓకే, ఎనీవేస్ 3 పెట్టారు మీరు 1 minute లో. ఓకే, సో మీరే రండి. ధనలక్ష్మి గారు రెడీయా? మన ఇద్దరం పర్పల్ వేసుకున్నాం, సేమ్ పించ్, మ్యాచింగ్. ఓకే, రెడీయా? స్టార్ట్ చేద్దామా? టెన్షన్ ఉందా? ట్రై చేద్దాం. ఓకే, ట్రై చేద్దాం. వస్తుంది లేకపోలేదు, పోయేదే ఉంది, అంతే కదా, సింపుల్. ఓకే, రెడీ? టైం స్టార్ట్స్ నౌ. ధనలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్, మీరు కూడా 4 పెట్టారు 1 minute టైంలోని. కానీ ఇక్కడ ఉన్న మీ 4 participants లో ఎక్కువ పెట్టారు. ఎవరు పెట్టారు? గుర్తుందా? భారతి అంట. ఈమె పెట్టారు, ఈమె 6 పెట్టారు, ఆమె 3 పెట్టారు, మీరు 4 పెట్టారు, మీరు కూడా 4 కదా. మన ఈ పర్టికులర్ ఆట కార్యక్రమంలో విన్నర్ అయితే మాత్రం మీరే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సకలు చూసారు కదా, మరి ఈనాటి మన ఆట విన్నర్ భారతి గారికి సోమాజిగూడ అనూస్ బ్యూటీ క్లినిక్ వారి తరపున 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్, అలాగే ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్
వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సకలు చూసారు కదా, బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా ఆట కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మా ఫోన్ నంబర్ కు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402365540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి ఆట కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మరి ఇది ఇవాల్టి ఆట. మరొక చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై. ఏమండి, సామాన్యులకు వైద్యం అందని గగన కుసుమంగా మారిన వేళ 5 రూపాయల ఫీజు తీసుకుని వైద్య సేవలు అందించడం చాలా గొప్ప విషయం కదండి. సేవా కార్యక్రమాలు చేసేందుకయ్యే వ్యయాన్ని ప్యాట్, ఆమె భర్త, మిత్రులు భరించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు, విదేశాల నుండి కూడా సేవా దృక్పథం గల కొందరు వైద్యులు ఈ గ్రామీణ ఆసుపత్రికి వచ్చి కొంతకాలం అక్కడే ఉండి ఉచిత సేవలు అందిస్తూ ఉంటారు. ప్యాట్ భర్త పదవీ విరమణ చేశాక వాళ్ళిద్దరూ మన దేశంలోనే ఉండిపోవాలని, గ్రామీణ ప్రాంతంలో తాము చేస్తున్న సేవల్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ దంపతులకి 2 పిల్లలు. వారు విదేశాల్లో స్థిరపడ్డా వీళ్ళు మాత్రం ఇక్కడే ఉండిపోవటం హర్షించదగ్గ విషయమే కదండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు అందమైన శారీ పిన్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు స్వాతి గారు. మరి డిజైన్ శారీ పిన్ని ఎలా తయారు చేస్తారో చూద్దామా? హాయ్ స్వాతి గారు. హాయ్ సుజాత. స్వాతి గారు, ఈరోజు మా సకులందరికీ మీరు ఒక డిజైన్డ్ శారీ పిన్ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. అవునండి. మరి అది తయారు చేయాలంటే ఏమేం కావాలో చెప్పండి. శారీ పిన్స్, పర్ల్స్, స్టోన్స్ చైన్, కుందన్స్, ఎంసీల్, నెయిల్ పాలిష్, గ్లూ. ఓకే స్వాతి గారు, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఇవి నార్మల్ శారీ పిన్స్ అండి. అవునండి. ఈ నార్మల్ శారీ పిన్స్ కి ఎంసీల్ తో డెకరేషన్ చేయాలి. సో కొంచెం ఎంసీలైనా సరిపోతుందండి? కొంచెం చాలండి. ఓకే. సో కంప్లీట్ గా క్లిప్ ఎంత అయితే, పిన్ ఎంత వరకు అయితే అవునండి అంతా కూడా. నెక్స్ట్ ఏం చేస్తారు? దీనికి ఇప్పుడు నెయిల్ పాలిష్ అప్లై చేయాలండి. ఓ, సో చక్కగా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. అవునండి. సో దీనికి హ్యాంగింగ్స్ కూడా చేసుకోవచ్చు కదండి మనము? అవునండి. ఇప్పుడు నెయిల్ పాలిష్ అప్లై చేశాక ఇలా వస్తుందండి. దీనికి నెక్స్ట్ ఏం చేస్తున్నారు? దీనికి ఇప్పుడు స్టోన్స్ చైన్ పెట్టాలండి. ఓకే ఓకే. సో ఈ స్టోన్స్ చైన్ మనకు బయట దొరుకుతుంది కదండి? అవునండి. సారీస్ కి అది కుడతారు. బ్లౌజెస్ వర్క్ చేస్తారు కదా, దానికి యూజ్ చేస్తారండి. సో ఇప్పుడు మనం స్టోన్స్ లా కనిపించేటటువంటి లుక్ తీసుకురావడానికి స్టోన్ చైన్ ని అప్లై అంటే పెడుతున్నాం దాని చుట్టూ. అవునండి కదండి. సో ఇది ఊడిపోకుండా ఇలాగే ఉంటుందండి? ఎంసీల్ ఉంది కదండి, ఎంసీల్ ఉంటే ఊడదండి. చూడండి సుజాత. వావ్, సో నిజంగా అసలు ఎంత లుక్ వచ్చేసిందోనండి దీనికి. సో స్టోన్స్ లైన్ పెట్టేసరికి గొప్పగా కనబడుతుంది. సో ఇంకా ఇది డ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు కదండి? నెక్స్ట్ డెకరేషన్ కూడా చేసేసుకోవచ్చు కదా. చేసే దీనికి ఇప్పుడు పర్ల్స్ పెడదామండి. ఓకే ఓకే. సో మన ఇంట్రెస్ట్ కదండి పర్ల్స్ ఏ సైజ్ అనుకున్నా. అవునండి. ఇవి కాకుండా సారీ కలర్ కుందన్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఓకే ఓకే. సో అలా కంప్లీట్ గా రౌండ్ లాగా పెట్టేస్తారా అండి మామూలుగా? అవునండి. దీనికి ఓకే, ఒక రౌండ్ అంతా కూడా చక్కగా పర్ల్స్ తో డెకరేట్ చేసేసారు. నెక్స్ట్ ఏం చేస్తారు? వావ్. సో మళ్ళీ ఇంకొక లైన్ స్టోన్స్ పెడతారా మిడిల్ లో? మనకి ఇక్కడ సారీ కలర్ది
కుందని పెట్టుకోవచ్చండి. సో దానికి ఏం గమ్ అదంతా అప్లై చేయాల్సిన అవసరం లేదా? గమ్ ఏం అక్కర్లేదండి, ఎంసీల్ ఉంది కదా దాంతో అతుక్కుంటుందండి. మనకి ఇంకా మన ఇష్టం అండి డెకరేషన్ అంతా. సో చక్కగా ఉందండి. అది మామూలుగా ఇప్పుడు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంతవరకు వర్క్ చేసేస్తున్నాము దీన్ని. వావ్, అయిపోయిందండి, అయిపోయింది సుజాత. సో మనం ఇక్కడ డెకరేటివ్ శారీ పిన్ని తయారు చేసేసుకున్నామండి. దీన్ని చూసినట్లయితే నిజంగా ఎంత అందంగా కనిపిస్తుందో. ఒక లైన్ అంతా కూడా మనం స్టోన్స్ ని ఫిక్స్ చేసాం, అంటే స్టోన్ లైన్ ని ఫిక్స్ చేసాం. ఆ తర్వాత ఇక్కడంతా కూడా పర్ల్స్ ని ఫిక్స్ చేసాం. ఆ తర్వాత ఈ కుందన్ని పెట్టామండి. ఈ కుందన్ పైన కూడా మళ్ళీ చక్కగా ఒక లైన్ అంతా కూడా పర్ల్స్ ని పెట్టాం. సో దీన్ని ఇలా పెట్టడం వల్ల బాగా అందంగా కనబడుతుంది. ఇది ఎప్పటి వరకు ఆరిపోతుందండి? ఇది ఒక 10 minutes లో ఆరిపోతుంది. సో 10 minutes తర్వాత మనం యూజ్ చేసినా కూడా ఏమవ్వదు? ఏమవుతుంది. ఓకే, సో ఇలా తయారు చేసిన పీసెస్ ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను. ఓకే, చూడు సుజాత, ఇవి నేను ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొచ్చాను. ఓ గుడ్ గుడ్, చాలా బాగుంది. ఇది ఎలా చేశారు? ఇవి కూడా బయట దొరుకుతాయి. ఈ గోల్డ్ కలర్ స్టోన్స్ ఇవి. దీనికి పర్ల్స్ పెట్టాను. ఓకే, మామూలుగా ఫస్ట్ ఎంసిల్ వేసుకున్నారు, ఆ తర్వాత దానికి జనరల్ గా ఇందాక ఎలా వేసారో మనం చేసిన క్లిప్ కి అలాగే నెయిల్ పాలిష్ వేశారు. ఆ నెయిల్ పాలిష్ ఎందుకంటే ఎంసీల్ అని తెలియకుండా ఉండడం కోసం. ఎప్పుడైనా ఈ పూసల మధ్యన గ్యాప్ వచ్చింది అనుకో అప్పుడు కనిపిస్తుంది కదా, సో బ్లాక్ కలర్ కనిపించకుండా ఉండడం కోసం ఈ నెయిల్ పాలిష్ చేశాను. సో ఇదంతా కూడా గోల్డ్ బీట్స్ ఇలా దొరుకుతాయి, గోల్డ్ పూసలతో పాటు స్టోన్, గోల్డ్ స్టోన్, ఇవన్నీ సారీ డెకరేషన్ స్టోన్స్ కదండి. ఓకే ఓకే, సో మధ్యలో మాత్రం పర్ల్స్ పెట్టారు, కానీ చాలా డిఫరెంట్ గా చాలా స్టైలిష్ గా ఉంది పిన్, చాలా బాగుందండి. ఇంకా ఇంకా ఏం తెచ్చారు? ఇదొకటి. ఓ, సో ఇది మాత్రం బాగా మ్యాచింగ్. ఇది తన శారీదే అనుకుంటాను, బ్లూ కలర్ స్టోన్ ఉంది. అవునండి. సో మీ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా, మీ శారీస్ కి తగ్గట్టుగా మీరు చేసేసుకుంటారండి శారీ పిన్స్ అన్ని కూడా. ఓకే, దీనికి కూడా చక్కగా ఎంసిల్ పెట్టేశారు, అలాగే మోతీస్ ని ఫిక్స్ చేశారు. కానీ మిడిల్ లో మాత్రం ఇందాక మనం రెడ్ స్టోన్ ని ఫిక్స్ చేసామండి. రెడ్ స్టోన్ ని ఫిక్స్ చేసి ఒక లైన్ డెకరేట్ చేసాం మోతీస్ ని, కానీ ఇక్కడ లైన్ లేకుండానే యాష్ కలర్ తీసుకున్నారు. అవునండి. ఇక్కడ ఈ నెయిల్ పాలిష్ యాష్ కలర్ది కదండి అప్పుడు? అవునండి. ఓకే, పర్ల్ కలర్ తీసుకున్నాను. సో ఇక్కడ ఒక బ్లూ కుందని పెట్టారు, బ్లూ సారీకి ఇది బాగుంటుంది. అవునండి. ఓకే, సో ఇక్కడ ఇంకా చక్కగా ఉందండి. ఇది ఏ కలర్ శారీకైనా చాలా సూటబుల్ గా ఉంటుంది. ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందండి. క్లిప్ ఇలాంటిది, సో గ్యాప్ ఉన్న క్లిప్ ని తీసుకొని డిజైన్ చేసింది ఇది, కాబట్టి ఇంకొంచెం ఫ్యాన్సీగా ఉంది. సో ఇది మాత్రం చాలా స్టైలిష్ గా ఉందండి. ఎనీవే, మా సకులందరికీ ఇలా వేస్టేజ్ ని కూడా మళ్ళీ ది బెస్ట్ గా తయారు చేయొచ్చు, పైగా బాగా ఎక్స్పెన్సివ్ వస్తువుల్లాగా కూడా తయారు చేయొచ్చు అని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. థ్యాంక్ యూ అండి. ఓకే సకులు, చూసారు కదా స్వాతి గారు ప్రిపేర్ చేసిన డిజైనర్ శారీ పిన్ని. నిజంగా ఎంత చక్కగా ఉంది కదండి. మోతీస్ ని యూజ్ చేయడం వల్ల అసలు ఏ శారీకైనా సూటబుల్ గా ఉంటుంది అని తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ఇంట్లో ఉన్న పాత క్లిప్పులన్నీ తీసేయండి, కొత్తగా తయారు చేసేయండి. వాటిని వాడి ఇది నేనే తయారు చేసుకున్నాను అని చెప్పేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఏమండి, ఎక్కడి నుండో వచ్చిన నన్ను సొంత మనిషిలా ఇక్కడి వాళ్ళు చూసుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నయం చేసి పంపడం నా లక్ష్యం అంటుంది శ్రీమతి ప్యాట్. మన రాష్ట్రంలో ఉన్న వైద్యులు కూడా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఇలాంటి తరహా ఉచిత వైద్యాన్ని, సేవలను కనీసం వారంలో ఒక్కరోజైనా అందించేందుకు ముందుకు రాగలిగితే ఎంత బాగుంటుందో కదండి. అంతేకాదు, వైద్యం పట్ల కూడా 180% మందికి అవగాహన లేదు. దాంతో వైద్య వ్యాపారులకి వైద్యం ఒక లాభసాటి కాసుల పంటగా మారిపోయింది. ఎక్కడి నుండో వచ్చిన ఆ అమెరికా దేశస్థురాలికి ఉన్నపాటి కర్తవ్య దీక్ష, కరుణ మన రాష్ట్ర వైద్యులకి స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుందాం. మరి మీ ఆలోచనల్ని మాతో పంచుకుంటారు కదా. మా చిరునామా సఖి, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540.